హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు B1 న్యూస్. ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి ఇండస్ట్రీలో ఎదగాలి అనే ఆశతో, అంటే అందులోనూ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనే కోరికతోటి తన ఇండస్ట్రీకి రావటం జరిగింది. అంటే ఎలా రావాలి, ఏం చేయాలి, ఇక్కడ ఎవ్వరూ ఏమీ తెలియదు, కానీ ఆ ఆశే అతన్ని అక్కడి నుంచి ఇండస్ట్రీ వరకు తీసుకొచ్చింది. సో ఇక్కడ ఇంకా రకరకాల ప్రయత్నాలు అవి చేయటం మొదలు పెట్టారు. ఆ ప్రాసెస్లో చాలా కష్టాలని కూడా ఎదుర్కోవడం జరిగింది. బట్ ఒక అవకాశం అయితే ఆయనకి అందరూ గుర్తుపట్టేలా చేసింది, అదే జబర్దస్త్ వేదిక. సో మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని అయితే వచ్చారు, కానీ ఒక మంచి కమీడియన్గా పేరు తెచ్చుకున్నారు. అక్కడితో అంతా బాగుంది. ఇప్పుడే కమీడియన్గా అందరూ కూడా గుర్తుపడుతున్నారు, మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి అని అనుకుంటున్న టైంలోనే అతనికి ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ రావటం జరిగింది. సో ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి బ్రతికి వచ్చి ఇప్పుడు సక్సెస్ఫుల్గా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ని చేస్తూ ఉన్నారు. సో వారే జిగేల్ జీవన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం జీవన్ గారు. అండ్ ఎలా ఉన్నారండి? సూపర్. సో జీవన్ గారు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చి మంచి కమీడియన్గా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. సో తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసాడు అన్నట్టు. ఒకటి కాబోయి ఇంకొకటి కాబోయే అవ్వడం అనేది ఇదేనేమో. సో అంటే మీరు అన్నట్టు ఒక మారుమూల విలేజ్ మాది, గుండం రాజుపల్లి విలేజ్, చిన్నగూడూరు మండలం. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ డిస్టిక్. సో అసలు ఆ ఊరి పేరు కూడా మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా సరిగా తెలియదు. సో అంత మారుమూల గ్రామం నుంచి సో స్టడీ చేస్తూనే ఓకే ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఎదగాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ఆ జానపదాలు పాడడం అలవాటు. సో అలా పాడుతూ సో ఇండస్ట్రీకి ట్రై చేయడం, రావడం. సో వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తూ ఉన్న తర్వాత అనుకోకుండా జబర్దస్త్కు రావడం, తర్వాత ఆర్టిస్ట్గా ఎదగడం, ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉండడం. అసలు నేను అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. అయినా ఓకే. అండ్ నాకు ఇందులో కూడా నాకు చిన్నప్పటి నుంచే ప్రావీణ్యం, ఈ స్కిట్స్ కానీ, ఈ స్టేజ్ మీద నాటకాలు ఇవన్నీ. డప్పు కూడా బాగా కొడతారు కదా? అదే చిన్నప్పటి నుంచి అదా పాడుతూ ప్లే చేసుకోవడం అలవాటు అయిపోయి, సో అలానే వస్తూ జరగడం. ఈ క్రమంలో ఇంకా విభిన్నమైన మనుషులు మనకు ఈ తగలడం, సో అందులో రకరకాల కష్టాలు అన్నీ చూస్తూ రావడం. ప్రస్తుతం అయితే ఇంకా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ అయితే చేస్తున్నా దేవుడి దయ వల్ల. మీరు అన్నట్టు భగవంతుని దయ వల్ల బతికి బయటపడి, సో మళ్ళీ అంటే జనాలను ఎంటర్టైన్ చేయడానికి, నవ్వించడానికే మళ్ళీ ఉంచాడేమో. సో ఇప్పుడైతే హ్యాపీ. ఓకే. సో అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారండి? సో అమ్మ నాన్న అందరు ఊర్లోనే ఉంటారు, విలేజ్లో. సో నేను ఇక్కడే హైదరాబాద్లోనే. సో మా బాబాయ్ ఒక రైటర్ అండ్ సాంగ్స్ రాస్తూ ఉండేవాడు. కాకపోతే ఈ సినిమా సాంగ్స్ అవి రాయకపోయేది. ఎక్కువ అభ్యుదయ గీతాలు అని, సామాజిక చైతన్య గీతాలు అని ఇలాంటి సాంగ్స్ రాస్తూ ఉండేది. అలా రాస్తూ పాడుతూ ఉండేది. సో ఇక మా బాబాయ్తో పాటు నేను కూడా సో వెనక తిరగడం చిన్నప్పటి నుంచి, థర్డ్ క్లాస్ నుంచి. సో అలా అలవాటయ్యి మీకు ప్రేరణ అన్నది మీ బాబాయ్ గారి దగ్గర, మా ఫ్యామిలీలో మా బాబాయ్ నుంచే నాకు సో ఇది రావడం జరిగింది. మంచి సాంగ్స్ రాసిండు, చాలా గొప్ప సాంగ్స్ రాసిండు. ఫ్రెండ్షిప్ పైన ఒక మంచి సాంగ్ ఉంటుంది, అది ఎంఎం కీరవాణి గారు పాడారు, ఫ్రెండ్స్ కాలనీ అనే సినిమాలో. ఇప్పుడు బోలే షవాలి మ్యూజిక్ డైరెక్టర్ దానికి, ఫ్రెండ్స్ కాలనీకి. సో బాగుండే, మంచి సాంగ్స్ రాసిండు. ఓకే. సో అలా అంటే మీరు ఇది అంటే బాబాయ్ గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పాడడం, డప్పు కొట్టడం ఇదేనా అండి? పాటలు కూడా రాయటం అది కూడా ఏమన్నా ఉందా? అవసరానికి అది కూడా చేశా. అంటే ఎప్పుడు అది అని అంటే నేను కొన్ని అవగాహన ప్రోగ్రామ్స్ చేసేది మేము. ఏది ఇప్పుడు డెంగ్యూ, దోమల నివారణ అది కానీ, అప్పుడు HIV AIDS దానికి సంబంధించిన నివారణ కార్యక్రమం అలాంటివి చేసినప్పుడు సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అని ఉంటుంది, భారత ప్రభుత్వం, అది సెంట్రల్ గవర్నమెంట్. సో దాంట్లో ఒక మెంబర్గా చేసి ఈ అవగాహన ప్రోగ్రాం చేసేటప్పుడు ఇంకా తప్పదు, కొన్నిసార్లు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఒక రాసుకోవాలి సాంగ్, అప్పుడు రాసేది. సో అలా కొన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నా.
ఇది చాలా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి అయితే. ఓకే, అలా ఫస్ట్ మీరు రాసిన పాట ఏంటండి, గుర్తుందా? ఇప్పుడు పల్లె మీద రాసుకున్నా కానీ అంటే నాకు లిరిక్ సరిగా ఐడియా లేదు. అలా కొన్ని చాలా రాసుకొని పెట్టుకున్నా కానీ అంటే లిరిక్స్ ఐడియా లేదు. ఎందుకు ఎక్కువ నేను అంటే మా బాబాయ్ పాడిన పాటలే ఎక్కువగా గుర్తుపెట్టుకొని అవి పాడుతూ వెళ్ళేవని. ఇవి ఎప్పుడో అవసరానికి కొన్ని కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు రాసేది అంతే. కానీ మీ బాబాయ్ గారి పాటల్లో అయినా ఏదన్నా మీకు బాగా గుర్తుండిపోయి మీకు నచ్చిన పాట ఏదన్నా ఇప్పుడు ఒకసారి పాడగలుగుతారు? ఎందుకు, మొత్తం ఇంటర్వ్యూ అంతా పాటలు పాడన్నా పాడతాం. అంతే. మా బాబాయ్ గారు రాసిన సాంగ్స్లో ఎక్కువగా స్త్రీల వాళ్ళ చైతన్య గీతాలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చెప్పా కదా ఫ్రెండ్స్ కాలనీ అనే సినిమాలో. సో సృష్టిలో అమ్మ ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదో, సో మళ్ళీ స్నేహం కూడా అంతే గొప్పది. మొన్న ఒకానొక ఇంటర్వ్యూలో మేము కలిసినప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది, అంటే ఫ్రెండ్షిప్. సో అలాంటి ఫ్రెండ్షిప్ పైన మంచి పాట రాసిండు కీరవాణి గారు పాడిరు. ఈ పాట చాలా అద్భుతమైన పాట. మనసు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా, మదిలో నిలిచే మరువలేని జ్ఞాపకంరా, మదిలో నిలిచే మరువలేని జ్ఞాపకంరా, అది మధురాతి మధురమైన తీయదనంరా, అదేరా స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, అదేరా స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. బీద గొప్ప భేదాలు చూడదు ఈ స్నేహము, ఎవరైనా కావాలి దానికి దాసోహము. బీద గొప్ప భేదాలు చూడదు ఈ స్నేహము, ఎవరైనా కావాలి దానికి దాసోహము. సూర్యుడైన చల్లబడును స్నేహమంటెరా, ఆ చందమామె నింగినొదిలి చెంత చేరురా, అదేరా స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా. ఇందులో నాకు బాగా ఇష్టమైన ఒక చరణం, అన్ని చరణాలు బాగుంటాయి, కొంచెం కదిలించిన చరణం. అమ్మ ప్రేమ తూకమేసి పంచలేడు ఎవడు, స్నేహానికి విలువ కట్టి తుంచలేడు ఎవడు. అమ్మ ప్రేమ తూకమేసి పంచలేడు ఎవడు, స్నేహానికి విలువ కట్టి తుంచలేడు ఎవడు. సూర్యుడైన చల్లబడును స్నేహమంటెరా, ఆ చందమామె నింగినొదిలి చెంత చేరురా, స్నేహబంధము ఎంత మధురము, ఏ స్వార్థమెరుగని సమత బంధము, మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా, మదిలో నిలిచే మరువలేని జ్ఞాపకంరా, అది మధురాతి మధురమైన తీయదనౌరా, అదేరా స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. థ్యాంక్ యూ అండి. ఎక్స్ట్రార్డినరీ అండి. అసలు నేను ఫస్ట్ టైం ఇంకా దగ్గర నుంచి వినడము ఇది, అసలు జస్ట్ ఉన్న దాంతోనే మీరు అది కూడా బీట్ కూడా అసలు ఎంత కరెక్ట్గా వచ్చింది. హాస్టల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు బాక్సులు ఇచ్చేది గవర్నమెంట్ హాస్టల్, బాక్సులు రెసిడెన్షియల్ హాస్టల్లో బాక్సులు ఇస్తే అందులో నా బాక్స్ ఇట్లా పోయి ఉండేది కిందికి, కొట్టి నా పక్కన ఉన్న నా పక్కన ఎవరు పెట్టకపోయేది, వాళ్ళ బాక్సులు కూడా అన్ని కొట్టి 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 ఇట్లా వంగిపోయేది. సో అలా పాడుతూ పాడుతూ అది అలవాటు అయిపోయింది. సూపర్ అండి. ఎక్కడి వరకు చదువుకున్నారండి? నాది బిఎస్సి బీఈడి కంప్లీట్. ఓకే. ఎంఎస్సి డిస్కంటిన్యూ చేశాను, ఎంఎస్సి బాటనీ.
ఓకే ఓకే. ఇంకా అప్పటికి ఇంకా బిజీ అయిపోయి ఇండస్ట్రీలో కొంచెం, కానీ ఇప్పటికీ చేయాలని ఉన్నది, ఎంఎస్సి కంప్లీట్ చేయాలని ఉన్నది, పీజీ కంప్లీట్ చేసి డిస్టెన్స్ లో చేయొచ్చు చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడైతే ఆర్టిస్ట్గా బాగా ప్రయత్నం చేస్తున్నాం, బాగా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాం. సో ఒక మంచి పేరు వచ్చి ఒక ఆర్థికంగా స్థిరపడి బాగుంది అనుకున్నప్పుడు రకన అనుకున్నది కూడా డిస్టెన్స్లో చేసేయాలి. ఏ ఇయర్లో ఇండస్ట్రీకి రావడం జరిగిందంట హైదరాబాద్కి? హైదరాబాద్కి యాక్చువల్లీ నేను స్టడీ కోసమే వచ్చా, 10-12 అనుకుంటా. సో ఆ టైంలోనే వచ్చి ప్రయత్నం చేసుకుంటూ ఫస్ట్ హైదరాబాద్కు రావడానికి మెయిన్ కారణం అంటే, ఫస్ట్ అసలు నేను ఆర్టిస్ట్గా ఎదగడానికి, ప్లస్ నేను సింగర్గా ఎదగడానికి, కళాకారునిగా ఎదగడానికి మా బాబాయ్ ఎలా నాకు సపోర్ట్ చేశాడో, నేను హైదరాబాద్కు రావడానికి ఫస్ట్ ఫోన్ చేసిన వ్యక్తి కాసాల శ్యామన్న. ఇప్పుడు సూపర్గా అన్ని హిట్స్ కొడుతున్న శ్యామన్న. నాకు అంటే బాగా చిన్నప్పటి నుంచి అన్న ఆశీస్సులు నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా చిన్నప్పటి నుంచే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేది. అప్పటికే అన్న వాళ్ళు పెద్ద ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేస్తే ఇండస్ట్రీకి వచ్చి చాలా చేస్తున్నారు. సో నేను ఒక ఫోన్ చేసిన వరంగల్ నుండి, నా ఇలా రావాలనుకుంటున్నా, ఇటు స్టడీ చేసుకుంటూ ఇటు ప్రయత్నం చేయాలనుకుంటున్నా, ఎలా అని చెప్పేసానంటే, అప్పుడు తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అవ్వరా, నీకు ఇటు ఆర్ట్ పరంగా ఉంటుంది, ప్లస్ అందులో నీకు హాస్టల్ ఉంటుంది, నీకు పీజీ జాయిన్ అయినట్టు ఉంటుంది, ఎంఏ జాయిన్ అయినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా ఇక్కడికి రమ్మని చెప్పాడు. అక్కడ ఒక సార్ నెంబర్ ఇచ్చి వెళ్ళి ఎగ్జామ్ రాయి, నువ్వు అందులో నీకు ఉంటుంది, షెల్టర్ ఉంటుంది, ప్లస్ నీకు తిరగడానికి ఉంటుంది, ఆర్ట్ పరంగా నీకు బాగా డెవలపింగ్ ఉంటుంది అని చెప్పేసి అని తీసుకొచ్చి రమ్మన్నాడు. సో అలా ఫోన్ చేసి వచ్చిన తర్వాత వచ్చి రాగానే హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా నేను అది డిస్కంటిన్యూ చేశాను. పీజీ డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇంకా అప్పటికే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఇంకా చేయాలి అని చెప్పి మొత్తం తిరుగుతున్నా. నేను ఉండడానికి ఎలా అని చెప్పేసి అనుకున్న టైంలోనే మళ్ళీ శ్యామన్నే నన్ను తన రూమ్లో పెట్టి నాకు ఒక 1.5 year వరకు నాకు ఫుడ్ పెట్టిండు అన్న. సో తర్వాత ఇక నేను ప్రయత్నం చేస్తూ ఉన్న టైంలో ఇంకా నేను మళ్ళీ కొంచెం వచ్చి నేను బయట వేరే తీసుకొని ఇంకా అలా ప్రయత్నం చేసుకుంటూ, సో ఆ అనుబంధమే ఎప్పటికీ అన్న ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పటికీ గుర్తుంటుంది. అన్న మీరు ఫస్ట్ మీకే ఫోన్ చేసి నేను వచ్చిన అని చెప్పేసి. సో దాని తర్వాత ఇంకా నేను చేస్తూ ఉన్నా, ఈ మ్యూజిక్ పరంగానే ట్రై చేస్తున్నా అప్పటికి. సో ఆల్మోస్ట్ మ్యూజిక్ పరంగా ఎన్ని రోజులు అంటే 2 years ట్రై చేశారా? 4-5 years ట్రై చేసా. తర్వాతనే ఇంకా ఇటు వచ్చా జబర్దస్త్. ఓకే, మరి ఇప్పుడు ఈ 4-5 yearsలో ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ఆపర్చునిటీ అన్న వచ్చి ఉంటుంది కదా? చిన్నది పెద్దదే వచ్చింది. యాక్చువల్లీ మహాత్మా సినిమా శ్రీకాంత్ గారిది ఉంది. సో అసలు ఇండస్ట్రీ అంటేనే తెలియదు. సో ఆ టైంలోనే శ్రీకాంత్ గారి సినిమాలో నీలపురి గాజులో సాంగ్ పాడినాం మేము. ఫస్ట్ అసలు మేము కృష్ణవంశీ గారు పిలిచినప్పుడు కొన్ని జానపదాలు కావాలి అన్నప్పుడు నేను అండ్ సింగర్ అనిల్ అన్న అని ఉంటారు, సో అండ్ రమేష్ అని ముగ్గురం, అండ్ కాసల శ్యామ్ అన్న, మేమందరం కలిసి వెళ్ళి కొన్ని సాంగ్స్ వినిపించాము. సాంగ్స్ వినిపిస్తే అందులో ఈ సాంగ్ బాగా నచ్చి ఈ సాంగ్ సినిమాలో పెడదామని చెప్పేసి అని అన్నాడు. సరే ఓకేలే సినిమాలో పెడతారు కదా అని చెప్పి అనుకొని నార్మల్గా వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే కాల్ చేసి ఇది మీరే పాడాలని చెప్పేసి అని అన్నారు. ఇదేంటి సినిమాలో మేము పాడడం ఏంటి అనుకున్న తర్వాత వెంటనే ఆ రోజు ఈవినింగ్ వరకే మమ్మల్ని చెన్నై పంపించేసి విజయ్ ఆంటనీ గారు మ్యూజిక్ డైరెక్టర్, సో చెన్నై పంపించి 3 రోజులు ఈ సాంగ్ పాడి వచ్చాం. ఎవరెవరు పాడడం జరిగిందండి? ఎవరెవరు? మీరు నేను, రమేష్ గారు అండ్ అనిల్ గారు ముగ్గురం పాడాం. ఓకే, అది ముగ్గురు వాయిసెస్ ఉంటాయి. సో మెయిన్ మధ్యలో చరణంలో వచ్చేసి ఒక అనిల్ అన్న వాయిస్ ఉంటుంది. ఎందుకు అంటే ముగ్గురు వాయిస్ ట్రై చేశారు చరణంకి, ముగ్గురు అంటే సింగిల్గా ముగ్గురిని పాడిపించారు. కానీ అప్పటికి చాలా చిన్నోళ్ళం కదా, అంటే శ్రీకాంత్ గారికి మా వాయిస్ సెట్ అవ్వాలి. సో అనిల్ అన్న అప్పటికి చాలా ప్రోగ్రామ్ చేసి ఉన్నాడు, పెద్ద వ్యక్తి, చాలా పెద్ద సింగర్.
అప్పటికి కొన్ని పాడి ఉన్నాడు, ఆ వాయిస్ కొంచెము సెట్ అయిందని చెప్పి చరణంలో అన్న వాళ్ళతో పాడిపించారు. ఇంకా పల్లవిలో యాజ్ యూజువల్గా మేము అందరం కలిసి పాడాం. అంటే ఇప్పటికీ పల్లవి అది మీ వాయిస్? మేమే, మేము ముగ్గురుదే. సో కానీ క్రెడిట్స్ రాలేదు. ఇంకా క్రెడిట్స్ అంటే ఇంకా అప్పుడే స్టార్టింగ్, మేము కొత్తగా అసలు ప్రయత్నం చేయడమే ఫస్ట్. అప్పుడే ప్రయత్నం చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా అది మనకు ఆ సాంగ్ ఒక్కసారి పాడతారా అండి? ఒక పల్లవి పాడతారు, ఎందుకంటే ప్రతి దాంట్లో అదే పాడుతున్నా. ఓకే. నీలపురి గాజులవో నీలవేణి నిలిచుంట కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేనే బాలామణి, నడువు చూస్తే కందిరిగా నడక చూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక, నల్లని నీ కురులు దూవి తెల్లని మల్లెలు తురిమి, చేమంతి పూలు పెట్టుకొని నీ ఒళ్ళంత సెంటు పూసుకొని ఒళ్ళంత తిప్పుకుంటూ వయ్యారంగబోతూ ఉంటే నిలవదాయ నా ప్రాణమే, నీలపూరి గాజులవో నీలవేణి నిల్చుంట కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ. సో దాని తర్వాత ఇంకా ఇంత డిసప్పాయింట్ అన్నది బాగా ఉండుంటుంది కదా మీకు? ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నాము. అలా చేస్తూ ఉన్న టైంలో అంటే కొంచెం ఇంకా అప్పటికి ఫుడ్కి ఇబ్బంది అయింది. అప్పుడు అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు అని చెప్పి 1.5 year కాసల శ్యామ్ గారు చూసుకున్నారు. 1.5 year కంటే ఎక్కువనే నాకు తెలిసి. ఇక ఇంకా ఎంతకాలం అన్నా మనకే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా సో ప్రయత్నం చేస్తూ ఉన్న టైంలో ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు సురేష్ బొబ్బిలి, ఇప్పుడు ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్, తను ఫుల్ హిట్లో ఉన్నాడు ఇప్పుడు కూడా. మొన్న 90s వెబ్ సిరీస్ కానీ, అంతకుముందు విరాట పర్వం కానీ, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న బతుకమ్మ పాటలన్నీ ఎవరు వాళ్ళు సూపర్గా చేస్తున్నాం అని చెప్పేసి అనుకొని చేస్తున్నారు కదా. అసలు బతుకమ్మ పాటల సృష్టికర్తే సురేష్ బొబ్బిలి. సో ఆ టైంలో సురేష్ బొబ్బిలి, నేను స్టూడియోలో ఉండేది, అక్కడి నుంచి మళ్ళీ స్టూడియోకి వచ్చా. స్టూడియోలో ఎందుకు అంటే ఫుడ్ కోసమే. అక్కడికి స్టూడియోకి ఎవరో రికార్డింగ్ కోసం వస్తుంటారు, సాంగ్స్ పాడుతూ ఉంటారు, వెళ్తుంటారు, వాళ్ళ కోసం ఫుడ్ తెప్పిస్తుంటారు. సో వాళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత మిగులుతుంది, అది తినుకుంటూ ఉండేది స్టూడియోలో. ఓకే, మీరు సురేష్ బొబ్బిలి దాంట్లో అన్న వాళ్ళే, సురేష్ బొబ్బిలి వాళ్ళ అన్నదే స్టూడియో, వాళ్ళ అన్న వాళ్ళదే స్టూడియో. నేనే ఎక్స్ట్రా వచ్చేది. సో అక్కడికి వచ్చి తనతోని ట్రావెల్ చేస్తూ ఉండేది. ఆ టైంలోనే ఇద్దరం కలిసి ఒక మ్యూజిక్ చేద్దామని చెప్పేసి అనుకొని ట్యూన్లు చేసుకుంటూ ఉండేది. ఇంకా తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇంకా స్టూడియోలో వీళ్ళకి కూడా ఎంతకాలం నేను భారం ఉండాలి, కాదు ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాం ఈ లోపు అనుకుంటూ ఉండగా మిమిక్రీ మూర్తి అన్న అని ఉండే, చనిపోయాడు అన్న. అప్పటికే జెమినీ టీవీలో చేస్తున్నాడు యాంకర్గా, నవ్వుతూ బతకాలిరా అని. సో ఆ అన్న నన్ను తీసుకెళ్ళి వీసా ఛానల్కు పరిచయం చేశాడు. పరిచయం చేసి ఒక చిన్న యాంకర్గా ఒక చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ కొన్ని డబ్బులు వస్తున్నాయి, ఇంకా అది నడుస్తుంది. దాని తర్వాత నన్ను తనే మళ్ళీ జెమినీ టీవీకి తీసుకెళ్ళాడు. అక్కడ కూడా చేస్తూ కొన్ని డబ్బులు వస్తున్నాయి. ఓకే, అందులోనే పని అన్న చేసేది. అప్పట్లో అభియానతో చేస్తున్నాడు పని అన్న. అరే వీడు బాగా చేస్తున్నాడు, చేస్తావా అని చెప్పేసి అంటే చేస్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు, అభియానకు పరిచయం చేశాడు. సో అభియానకు పరిచయం చేసిన తర్వాత ఇంకా అభియాన దగ్గర స్కిట్స్ చేసుకుంటూ ఇంకా అలా అందరు టీమ్ లీడర్ల దగ్గర చేశాను నాకు తెలిసి. చంద్రన్న దగ్గర అండ్ అభియాన దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర, వేనన్న దాంట్లో కూడా అప్పుడు ఒక స్కిట్ చేసింది. సో నేను చేయని టీం లేదు నాకు తెలిసి. సో అలా జబర్దస్త్కు వెళ్ళా. ఓకే, సో ఇక్కడ వేణుగారి పేరు ఎలాగో వచ్చింది కాబట్టి, సో ఆఫ్ కోర్స్ జబర్దస్త్ ద్వారా ఇంకా ఎక్కువ అంత ముందు కూడా మూవీస్ చేశారు, ఇంకా ఎక్కువ జనాలకి ఒక ఓన్ ఫీలింగ్ అన్నది జబర్దస్త్ ద్వారా వచ్చింది వేణు గారిది. అంటే ఇప్పుడు కట్ చేసి చూస్తే అసలు బలగం మూవీ తోటి అందరి హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. నిజంగా మంచి స్థానం విషయం పక్కన పెడితే, వేణన్న వల్ల మా అందరికీ అంటే కమెడియన్స్ జబర్దస్త్లో ఉన్న అందరికీ ఎంత గొప్ప పేరు, ఎంత గౌరవం అనాలి. ఎంత గౌరవం అంటే
ఒకప్పుడు ఓకే జబర్దస్త్ అని అంటే వీళ్ళు కామెడీ చేస్తారు, ఓకే స్కిట్లు చేస్తారు, ఓకే అని చెప్పేసి అని అనుకున్నది. ఎప్పుడైతే వేనన్న బలగం అంత సూపర్గా హిట్ అయిందో, ఓ కామెడియన్సే కాదు వీళ్ళు అసలు ప్రతిదీ చేయగలుగుతారు అన్న ఫీలింగ్ అప్పటి నుంచి అసలు ఇంకెక్కువ గౌరవం పెరిగింది నా దృష్టిలో. సో అంత పేరు వచ్చింది జబర్దస్త్ ఆర్టిస్టులు అందరికి, కానీ కమెడియన్స్ అందరికీ నాకు తెలుసు అందరూ ఏదైనా చేయగలుగుతారు అన్న నమ్మకం వచ్చేలాగా అయింది. ఓకే, ఏంటంటే మూవీ చూసినప్పుడు ఫోన్ చేసి చెప్పడం కంగ్రాచులేషన్స్ లేదా ఎవరైనా ఎదురుపడడం జరిగిందండి? మూవీ చూసినప్పుడు ఫోన్ చేసి చెప్పడం కాదు, అందరం కలిసే చూసాం మూవీ. ఫస్ట్ డే అందరం. ఎందుకు అని అంటే దానికి మ్యూజిక్ చేసింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సురేష్ బబ్లీ. ఓకే ఓకే. అండ్ సాంగ్స్ చేసింది భీమ్స్. అవును, భీమ్స్ గారు. వీళ్ళందరూ నాకు ఫ్రెండ్సే. సురేష్ బబ్లీ ఫ్రెండే, భీమ్స్ అన్న నాకు ఫ్రెండే. అండ్ సాంగ్స్ రాసింది కాసాల శ్యామన్న, సాంగ్స్ అందులో పాడింది మంగ్లీ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్. సో ఇంకా అందరు తెలిసిన వేనన్న ఎలాగో జబర్దస్త్ నుంచి ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి, సో ఫస్ట్ డే దానికి మెయిన్ కొంతమంది ఆర్టిస్టులు కావాలంటే ఆర్టిస్టులను సజెస్ట్ చేసింది ధనరాజ్ అన్న అని ఉండేరు. అంటే ఇంతకుముందు మహాత్మా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. సో తను ఇప్పుడు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని చెప్తున్నాడు అందరికీ, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా. సో తను కొంతమంది ఆర్టిస్టులను, సో అలా ధనరాజ్ అన్న కూడా నాకు పరిచయం. సో అలా అందరు తెలుసు కాబట్టి ఇంక ముందు రోజు ఫస్ట్ రోజే వెళ్ళాము అందరం కలిసి. సో అప్పుడే అన్న కంగ్రాట్ చెప్పి సూపర్ హిట్ అవుతుంది అన్న చెప్పి మాట్లాడి సో రావడం జరిగింది. సూపర్ అండి. సో అలా జబర్దస్త్ లో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అందరి టీమ్స్లలో చేశారు. మరి టీమ్ లీడర్ గా ఛాన్స్ ఎలా వచ్చింది? అసలు టీమ్ లీడర్ అవ్వాలి అంటే జబర్దస్త్ లో ఏం క్వాలిటీస్ ఉండాలి? అసలు టీమ్ లీడర్ అవ్వాలంటే మెయిన్ స్కిట్, జనరల్గా టీమ్ లీడర్ అంటే అందరినీ టీమును మేనేజ్ చేసేవాళ్ళు అనుకుంటారు, కాదు, స్కిట్ను లీడ్ చేసేవాళ్ళు. ఆ స్కిట్ కథ లీడ్ చేసి దాన్ని స్కిట్ను బాగా ఎవరైతే దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగే అది ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి టీమ్ లీడర్ అవుతారు అందులో. సో అలా టీమ్ లీడర్గా ఫస్ట్ నేను చేస్తూ వస్తుంటే వెంకీ మంకీ స్కిట్లో చేశా. వెంకీ మంకీ స్కిట్లో ఇంకా చాలా మంచి పేరు వచ్చింది అసలు. అరే ఒకనొక టైంలో వెంకీ మంకీకి ఎంత పేరు వచ్చిందో అంత పేరు వచ్చింది. సో అలా చేస్తున్న టైంలో సో ఇంకా దీన్ని టీమ్ లీడర్గా చేస్తే బాగుంటుంది. అప్పటికి కొంత వేరే వాళ్ళు అందు నుంచి బయటికి వెళ్ళిపోయారు సీనియర్స్ అందరు. సో ఇప్పుడు వీళ్ళను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఇంకా ఎవరైతే బాగుంటుంది అని అంటే ఓకే, ఎప్పటి నుంచో చేస్తున్నాడు, అన్ని టీంలలో చేశాడు, కొంచెం రాసే నాలెడ్జ్ కూడా ఉంది, సో స్కిట్ని లీడ్ చేసే నాలెడ్జ్ ఉంది అని చెప్పి ఇంకా మనకి టీమ్ లీడర్గా ఇచ్చారు. ఫస్ట్ ఇద్దరు కల్పించారు. దాని తర్వాత నాతో పాటు చేసిన తను బయటికి వెళ్ళిపోవడం వల్ల నన్ను సోలోగా ఇచ్చారు నాకు. సో సోలోగా చేసిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణాల వల్ల ఇంకా బయటికి రావడం జరిగింది. సో అసలు అది ఏమైందండి హెల్త్ ప్రాబ్లం ఆల్ ఆఫ్ ఏ సడన్ గా? అంటే సెకండ్ వే పోస్ట్ కోవిడ్ వల్ల నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే బాగా తాగితే అలాంటిది వస్తుంది, ప్యాంక్రియాసిస్ ప్రాబ్లం, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం బాగా తాగే వాళ్ళకి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అని ఇంతవరకు తెలుసు. అది నన్ను అందరూ అలా అనుకున్నారు, ఓ వీడు బాగా తాగిండు కావచ్చు, ఫుల్ తాగాడు కావచ్చు, అందుకనే వీనికి వచ్చిందని అనుకున్నారు. కానీ నాకు వచ్చింది డాక్టర్ రిపోర్ట్స్లో చూస్తే పోస్ట్ కోవిడ్ తర్వాత ఎఫెక్ట్ దాని మీద పడింది నాకు. సో అందరికీ కొంతమందికి హార్ట్ మీద పడింది, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ మీద పడింది, నాకు ప్యాంక్రియాటిక్ మీద అదే షాకు. సో దానివల్ల ప్రాబ్లం అయింది. సో దాని తర్వాత ఇంకా బయటకు వచ్చి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓకే మళ్ళీ వెళ్దామని చెప్పేసి మళ్ళీ చేశా. ఇక కొన్ని కారణాల వల్ల మళ్ళీ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పుడు హ్యాపీగా సినిమాల వైపు. ఓకే, అసలు మీకు ఆ హెల్త్ ఇష్యూ అది వచ్చినప్పుడు అంటే మేము చూసాం, అంతకుముందు కొంచెం నిండుగా ఉండేవాళ్ళు మొత్తం బక్కగా అయిపోయి చాలా ఎఫెక్ట్ అయిన. అంటే ఒకప్పుడు అంటే వాస్తవం ఇది కూడా ఒక మంచిదేనేమో అనిపిస్తుంది నాకు, తెలుసా. అంటే అంత లావు ఉండి కొంచెం ఉండే పర్సనాలిటీ బాగానే ఉండే,
నాకు నేనే ఆయాస పడుకుంటుండే, అమ్మో వద్దులే ఇంత అయితే మరీ ఉండేది. దాని తర్వాత ఇంకా కొంచెం దానివల్ల అయిపోయా. కానీ ఇప్పుడు ఇలానే మెయింటైన్ చేస్తున్నా, ఇలానే బాగుంది. కొంచెం కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడైతే అసలు కొంచెం ఇబ్బంది పడ్డా. కానీ ఓకే, అంటే సన్నగా కావడం అంటే ఒక నాకు తెలిసి 25 days 30 days అసలు ఫుడ్ లేదు. ఫుడ్ అనే మాట అసలు ఇప్పుడు కొంచెం ఇలా ఉన్నా కానీ మరీ దీంట్లో సగం అయింది ఇది. అంత దారుణంగా ఓన్లీ లిక్విడ్స్, అంతే లిక్విడ్స్, ఓన్లీ గ్లూకోజ్ లిక్విడ్స్ అంతే. ఎన్ని రోజులు ఉన్నారండి హాస్పిటల్లో? 1 month పైనే ఉన్నాను. 1 month 1.5 months ఉన్నా. పెద్ద ఖర్చు వరకే అయింది, చాలా ఖర్చు అయింది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి అంతా ఎలా ఎఫర్ట్ చేయగలిగారు? దానికి ఓ పెద్ద అదే అండి, అంటే ఫస్ట్ మా జబర్దస్త్ టీం వాళ్ళు కొంత హెల్ప్ చేయడం జరిగింది. ప్లస్ మల్లెమాల సంస్థ కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. సో అంటే మళ్ళీ జబర్దస్త్ టీం వాళ్ళకి అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి హెల్ప్ చేశారు కాబట్టి అది ఓకే. మళ్ళీ సంస్థ నుంచి నాకు ఇచ్చిన ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి వాళ్ళకు నేను పే చేసిన, సో కట్టేసిన. సో అలా కొంత అయింది. ప్లస్ బయట నుంచి కొంత తెచ్చుకోవడం జరిగింది, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మా రిలేషన్స్ దగ్గర నుంచి. అలా ఎంత అయిందండి ఖర్చు? ఈజీగా 10 వరకు వచ్చిందండి. 10 lakhs ఈజీగా. అలా అక్కడక్కడ కొన్ని తెచ్చుకొచ్చినాయి. మొత్తానికైతే బయటపడినాం. సో అసలు నిజం చెప్పాలి అంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, ఇప్పటి వరకు నేను అవి పే చేస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు అంతే కదా. ఇప్పుడు మన అప్పుడప్పుడే ఎదుగుతున్న ఒక ఆర్టిస్ట్కి అంత పెద్ద భారం అంటే చాలా ఎక్కువ అది. సో అది మళ్ళీ జీరోకు రావడమే. అలా మళ్ళీ చేస్తూ ఇప్పటికీ పే చేసుకుంటూ సెట్ చేసుకుంటూ అలా చేసుకుంటూ వస్తూ ఉన్నా. సో ప్రస్తుతానికైతే ఓకే, చూద్దాం. అంటే సరే, మీరు అడగకుండా నేను చెప్తున్నా. జనరల్గా ఏమనుకుంటున్నారు అని అంటే, జీవన్ అనే వ్యక్తి హెల్త్ అది అవును హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా అసలు చేయట్లేదు అని అనుకుంటున్నారు జనరల్గా. అంటే వెళ్ళాడు, బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా ఏం చేయట్లేదు అంటే మళ్ళీ హెల్త్ ప్రాబ్లం వచ్చిందేమో అందుకే చేయట్లేదేమో అని చెప్పేసి అని చాలామంది అనుకుంటున్నారు. సో ప్లీజ్ దయచేసి మా B1 ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, నేను బయటికి వచ్చిన మాట వాస్తవమే, కానీ మళ్ళీ హెల్త్ ప్రాబ్లం త్రూ కాదు, నేను బయట ప్రయత్నాలు చేసుకుంటూ ఎప్పటికైనా సినిమాలు చేయడం నా ఆశయం, గోల్. ఖచ్చితంగా సినిమాలో ఒక పెద్ద ఆర్టిస్ట్గా ఎదగాలన్నది గోల్. కాబట్టి దానికి ఒక మంచి వేదిక జబర్దస్త్. సో దాని త్రూ వచ్చి సినిమాలకు బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో దాని కారణంగానే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ అంటే నేను చేయట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు. కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు కూడా మీరు లేరనుకుంటున్నా, అసలు ఇంకా చేయట్లేదేమో, ఇంకా స్టార్ట్ చేయలేదేమో అనుకుంటున్నా అని చెప్పి చాలామంది అన్నారు. సో అందరికీ చెప్పేది, నేను బయటకు వచ్చి చేస్తున్నా, ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాలన్నీ చేస్తున్నా. దయచేసి చేయట్లేదని చెప్పేసి ఎవరు అనుకోకండి. ఖచ్చితంగా మీరు పిలిస్తే ఖచ్చితంగా వస్తా, చేస్తా. నేను రెడీగా ఉన్నా చేయడానికి. ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా. సో దయచేసి ఎవరన్నా లేరు చేయట్లేదు అనుకునే వాళ్ళు దయచేసి ప్లీజ్ అలా స్ప్రెడ్ చేయకండి. నేను చేస్తున్నా, ఇప్పుడు ఫుల్ ఫిట్గా ఉన్నా. థ్యాంక్ యూ. సో జీవన్ గారు, ఇప్పుడు జబర్దస్త్లో అంటే ఈ స్కిట్స్ రాసుకోవటం, పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఇవ్వడానికి ముందు ప్రాసెస్ ఉంటుంది కదా, సో ప్రాసెస్ ఒకసారి చెప్తారా ఎలా ఉంటుంది ఏంటి అని? 1 week ముందు నుంచే ఉంటుంది మా ప్రాసెస్. ఫస్ట్ మేము కూర్చొని కొన్ని లైన్స్ అనుకోవడం, ఆ లైన్స్ తీసుకెళ్ళి డైరెక్టర్స్ దగ్గరికి చెప్పడం. ఓకే, అందులో బాగుంటే ఇవి చేయండి అని చెప్పడం, చెప్తే దాన్ని డెవలప్ చేసుకోవడం కూర్చొని. మళ్ళీ ఎలా ఒక్కొక్క క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ రావాలి ఏంటి అని అలా కూర్చొని అంతా డెవలప్ చేసుకొని, తర్వాత మళ్ళీ రేపు షూటింగ్ అనగా ముందు రోజు ప్రాక్టీస్ ప్లస్ స్కిట్ అంతా చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చూపించిన తర్వాత ఓకే, ఎందుకో కొంచెం బాగాలేదు అనిపిస్తే మళ్ళీ వేరే కొత్తది రాసుకోవాలి అప్పుడప్పుడు. సో అలా చేసుకొని వాళ్ళు ఓకే అన్న తర్వాత మళ్ళీ తెల్లారి రావడం, ముందు రోజు కాస్ట్యూమ్స్ అవన్నీ లిస్ట్ రాసి పంపిస్తే వాళ్ళు తీసుకొస్తారు.
తెల్లారి రాగానే మేము అనుకున్న స్కిట్ యాజ్టీగా మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని ఇంకా కాస్ట్యూమ్స్ చేసుకొని డైరెక్ట్ స్టేజ్ మీద చేసి అంత ప్రాసెస్ జరిగేది ముందు. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఈ రోజు పర్ఫార్మెన్స్ అంటే దానికి ముందు ఒక 1 వీక్ 1 వీక్ ముందు నుంచి మ్యాక్సిమం ఉండేది. ఒకరోజు స్కిట్ లైన్స్ చెప్పడం ఓకే కాకపోతే మళ్ళీ ఇంకా కొన్ని లైన్స్, సో అలా దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీసు, ఆర్టిస్టులు వీళ్ళు సెట్ కాకపోతే ఇంకో కొంతమంది వేరే వాళ్ళను, సో అలా చేస్తూ వచ్చేది. లాస్ట్కి ఇంకా ముందు రోజు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా తెల్లారి షూటింగ్. ఇప్పుడు మీరు అంతకుముందు టీమ్ లీడర్ అవ్వడానికంటే ముందు అన్ని టీమ్స్లో పర్ఫామ్ చేశారు. అప్పుడు అంటే ఏంటంటే ఓన్లీ వెళ్ళడం, ప్రాక్టీస్ చేయటం, దాన్ని పర్ఫామ్ చేయడం, అది అక్కడి వరకు ఆ ప్రాసెస్. టీమ్ లీడర్ అయిన తర్వాత ప్రెషర్ అన్నది బాగా ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు. చాలా చాలా ఎక్కువ ఉంటుంది, కొంచెం ప్రెషర్ కాదు. ఎందుకు అంటే స్కిట్ ఓకే అయినా కాకపోయినా టీమ్ లీడర్నే అడుగుతారు. సో ఓకే అయ్యేంత వరకు ఎవరు అంటే కింద చేసే ఆర్టిస్టులు రాకపోయినా టీమ్ లీడర్ ఒక్కడైనా పోయి చెప్పాలి కంపల్సరీ. వాళ్ళకు లైన్స్ చెప్పి వాళ్ళతో ఓకే చేయించుకొని, ఒకవేళ కాకపోతే మళ్ళీ రైటర్ను తీసుకొచ్చుకొని మళ్ళీ రాసుకొని మళ్ళీ తీసుకెళ్ళి, ఇక టీమ్ లీడర్ది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంకా అందులో చేసే యాక్టర్స్ ఇంకా ముందు రోజు ప్రాక్టీస్కు వచ్చి ఏదైతే ఓకే స్కిట్స్ ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసేసి తెల్లారి చేసేది. సో టీమ్ లీడర్ అయిన తర్వాత ఇంకా బాగా ఎక్కువగా టైం స్పెండ్ చేసేది. అన్ని టీంలో చేసినప్పుడు ఓకే వెళ్ళేది, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళేది, ప్రాక్టీస్ చేసేది, వచ్చేది. కానీ ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా వారాలు ఇంకా అటే తిరుగుతూ ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఈ వారం కానీ నెక్స్ట్ వారం మళ్ళీ రెడీ అవ్వాలి కదా నెక్స్ట్ వారం స్కిట్కి. సో అలా వచ్చే టీమ్ లీడర్ అయిన తర్వాత బాగా ఎక్కువగా టైం స్పెండ్ చేసేది, కష్టపడేది బాగా. ఓకే, సుడిగాలి సుధీర్ గారితో మీకు ఆ అనుబంధం అది ఎలా ఉండేదండి? చాలా బాగుండేదండి. నేను చేసిన ఫస్ట్ నేను ఎంట్రీ అంటే సోలో టీమ్ లీడర్గా ఎంట్రీ అయిన స్కిట్ సుధీర్ అన్న గెస్ట్గా పిలిపించుకొని చేసుకున్నది. అందరినీ ప్రతి ఒక్క టీమ్ లీడర్ని అందరినీ గెస్ట్గా పిలిచి ఫస్ట్ స్కిట్ అదే చేసాం. సో దాంట్లో మనో గారు కూడా చేశారు, సో సోలో టీమ్ లీడర్ అయిన తర్వాత. సో అలా సుధీర్ అన్న ప్రతి దానికి హెల్ప్ఫుల్గా ఉండేది. సో ఏదన్నా ఒక స్కిట్లో ఒక చిన్న అది క్యారెక్టర్ చేయాలి అంటే ఖచ్చితంగా వచ్చి చేసేది. సో జనరల్గా అది కాంపిటీషన్ కాబట్టి మేము ఈ స్కిట్లో చేస్తే ఎందుకు చేయకూడదు, మాది మేము చేసుకుంటాం అని చెప్పి ఉండొచ్చు. కానీ అలా అసలే ఉండేది కాదు. ఎవరు ఒకరి స్కిట్లో ఒకరు అలా చేస్తూ సపోర్ట్ చేసుకుంటూ ఉండేది. ఎందుకంటే ఎంత కాంపిటీషన్ అయినా ఏదైనా ఫైనల్గా షో బాగుండాలి, స్కిట్ బాగుండాలి అనేదే ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా అందరం సో కలిసే చేసేది. కానీ చాలా బాగా ఉండేది. అన్న మంచి సజెషన్స్ ఇచ్చేది, బాగుందిరా బాగా చేయి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసేది. ఓకే, సో ఇప్పుడు జబర్దస్త్ మొత్తంలో కూడా మీకు మీరు చేసినంత వరకు బిగ్గెస్ట్ సపోర్ట్గా ఎవరు నిలబడ్డారు అంటే ఎవరి పేరు చెప్తారండి? సో మ్యాక్సిమం అందరు టీమ్ లీడర్లు నాకు సపోర్ట్గా ఉండేది. ఎందుకంటే ఎవరికైనా అంతే, కొత్తగా టీమ్ లీడర్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా అన్ని టీమ్ లీడర్లు వాళ్ళకు సపోర్ట్గా ఉంటాయి. మ్యాక్సిమం నాకు అందరు టీమ్ లీడర్లు సపోర్ట్గా ఉన్నారు. నేను ఏ టీం నుంచి అయితే వచ్చానో వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను అన్ని టీంలోకి వెళ్ళేసి వచ్చాను కదా, నేను మా టీంలో చేశాడు మా టీంలో అందరూ సపోర్ట్గానే ఉండేది. మొత్తం కలగురగంప. అప్పుడు ఆ టైంలో కొందరు అన్నది, రాజకీయ నాయకుడని ఇన్ని పార్టీలు మారుతున్నాడు, వీడు మాత్రం అన్ని టీంలు మారుతున్నాడు అని చెప్పేసి అనేది. ఓకే ఫైన్, సరే. అంటే చేస్తున్నంతసేపు ఫైన్, బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ మీరు డ్రాప్ అవడం జరిగింది. మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళారు కదా, మళ్ళీ ఎందుకు మానేశారు? ఇంకా మళ్ళీ మానేయడం ఎందుకు అని అంటే అప్పటికి ఇంకా సెట్ అవ్వలే, అప్పటికి సెట్ అవ్వలే, వేరే కారణాలు కూడా ఉన్నాయి. సో ఆ కారణాల వల్ల కూడా నేను బయటికి రావడం జరిగింది. ఎనీవే వచ్చిన తర్వాత ఇంకా ఆ గొప్ప స్టేజ్, ఆ జబర్దస్త్ అనే స్టేజ్, ఆ పేరు, సో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ సినిమా చేయడానికి పోయినా కూడా సో ఖచ్చితంగా వాళ్ళు అరే తను ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ రా తను అని చెప్పేసి అని అంత గుర్తుపట్టే అంత పేరు తీసుకొచ్చి పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ షో వల్ల నేను ఎప్పుడైతే ఫుడ్ కోసం ఇబ్బంది పడి చేస్తున్నానో ఆ టైంలో ఫుడ్ పెట్టింది. దాని తర్వాత అదే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పేరే ఇప్పుడు సినిమాలు చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో నిజంగా గొప్ప స్టేజ్ మాకు. ఎందుకంటే ఒకవేళ అదే జబర్దస్త్ స్టేజ్ లేకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఇంకా తిరుగుతూ ఉండేవాళ్ళే మేము నాకు తెలిసి. సో ఇంకా అది చాలా గొప్ప స్టేజ్, మాకు అదృష్టం కూడా. ఓకే,
అయితే జీవన్ గారు ఇప్పుడు ఫినాన్షియల్ పరంగా మాట్లాడుకుంటే సరే స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చారు పాపం ఇండస్ట్రీలో సెట్ డౌన్ అవ్వడానికి. సో జబర్దస్త్ ద్వారా మీరు అన్నట్టు కొంచెం ప్రోగ్రామ్ ద్వారా బయట గుర్తింపు ఈవెంట్స్ కానీ అది కానీ కొంచెం అది నడిచింది. మళ్ళీ అనుకోకుండా ఈ హెల్త్ ఇష్యూ అక్కడ మళ్ళీ డౌన్ అయ్యి మీరు ఇందాక కూడా చెప్పారు ఇప్పటికీ క్లియర్ చేసుకుంటూ ఉన్నాను ఇది అని చెప్పి. అసలు ప్రజెంట్ ఈ ఫినాన్షియల్ దాని గురించి మాట్లాడుకుంటే ఏంటండి, ఎలా ఉంది పరిస్థితి ప్రజెంట్ ఫినాన్షియల్గా? అంటే బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నా. సో ఇప్పుడు మళ్ళీ మూవీస్ చేస్తున్నా, బ్యాక్ టు బ్యాక్ చిన్న మూవీస్ పెద్ద అన్నీ ఏ మూవీస్ అయితే నా క్యారెక్టర్ బాగుంది అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తున్నా. ఎందుకంటే చేయడం కూడా అంటే కొంచెం మనకు పేరు వచ్చే అలాగైతేనే కొంచెం చేస్తున్నా. ఎందుకంటే మరి వెళ్ళి వెనక ఇట్లా నిల్చునే క్యారెక్టర్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంత అన్ని 100 స్కిట్లు చేసి వచ్చి మళ్ళీ అలాంటిది వద్దు, కొంచెం మంచి పేరు వస్తుంది అని అనుకుంటే అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా కూడా సో ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తున్నా. సో అలా ఇప్పుడు కొంచెం ఫినాన్షియల్గా ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నా. అంటే ఇంకా పూర్తిగా సెట్ అయినా అని చెప్పలే, ఓకే సెట్ అవుతున్నా. నేను చేసే క్రమంలో ఒక మంచి క్యారెక్టర్ ఒకటి మంచి ఎలివేషన్ అయిందనుకోండి, ఖచ్చితంగా ఇంకా అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఎప్పుడైతే జబర్దస్త్ నుంచి వెళ్ళానో వెనక తిరిగి చూసుకోకుండా అయిందో, ఇప్పుడు సినిమాలలో కూడా ఒక మంచి క్యారెక్టర్ పడితే సో ఇంకా వెనకకు తిరిగి చూసుకోకుండా అవుతుంది. ఫస్ట్ మీరు అన్నారు అంటే ఒక కమెడియన్గా, అంటే నేనేమంటున్నా అంటే కమెడియన్ అనే కాదు, సో ప్రతి ఒక్క క్యారెక్టర్ యాక్టర్ ఎందుకంటే ఒక కామెడీ ఒకటే అనే కాదు, అంటే అన్నీ చేయగలగాలి. అన్నీ చేస్తేనే ఒక యాక్టర్గా సంతృప్తి. అండ్ ఇంకోటి జీవన్ గారు, మీరు అన్నట్టు యాక్టర్ అన్న తర్వాత అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలనే తపన వాళ్ళకు కూడా ఉంటుంది. బట్ ఒకటి ఆ స్టాంప్ అన్నది పడిన తర్వాత అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నవి రాయడానికి కానీ ఇవ్వడానికి కానీ, అంటే ఇప్పుడు జీవన్ గారు అనగానే ఫస్ట్ రాసే వాళ్ళకు కూడా ఓకే కామెడీ ఇది గుర్తొస్తూ ఉంటుంది. సో దాన్ని ఎలా మరి పోగొట్టుకుందాం అనుకుంటున్నారు? అదే చెప్పబోతున్నా. అది ఎలా అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలలో, ఇప్పుడు నేను చేస్తున్న వాటిలలో ఖచ్చితంగా ఆ మార్కు నుంచి బయటకు వచ్చి అరే ఇది కూడా చేస్తాడా అనుకునేలాగా ఉంటాయి. సో నేను మొన్న అంటే ఈ మధ్య చేసిన శరపంజరం మూవీ కానీ, దాని తర్వాత ఇప్పుడు తిరువీర్ హీరో భగవంతుడు సినిమా, సో ఇది ఆ క్యారెక్టర్ కానీ అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్సే, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్సే. సో దీంట్లో జనరల్గా అనుకుంటా అంటే కామెడీ ఇలానే ఉంటుంది అనుకుంటారు, కానీ దీంట్లో జనాల్ని అంటే ఏడిపించేది అంటే సీరియస్నెస్ కూడా ఉంటుంది. ఏడిపించేది సీరియస్నెస్, సో ప్రతిదీ ఉంటుంది కాబట్టి అంటే ఓహో ఇది కూడా చేస్తారు వీరు అని చెప్పేసి అని ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది. సో దాంతో ఓకే ఒక కామెడీ అవే కాదు, సో హీరో ఫ్రెండ్స్ లీడ్స్ కూడా చాలా వస్తాయని చెప్పి నమ్మకం ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు చేసేది కూడా మ్యాక్సిమం అన్ని హీరో ఫ్రెండ్స్ లీడ్లే. అండ్ మొన్న ఇంకొక డైరెక్టర్ గారు రంగనాయకులు గారు అని చెప్పి ఒక సినిమా చేస్తున్నారు, గోపాల ఏమిటి లీలా సినిమా పేరు. దాంట్లో కూడా హీరో ఫ్రెండ్, సో దాంట్లో కూడా విత్ ఫన్ ప్లస్ ఇది అలా ఉంటుంది. సో అలా ఉన్నాయి. ప్లస్ నేను 3 హీరోలలో ఒక హీరో అంటే థర్డ్ హీరో, సో అలా అంటే మెయిన్ లీడ్ అలా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. క్రేజీ 3 అని, అది రిలీజ్కు దగ్గరలో ఉంది. సో అది కూడా ఫన్ విత్ ఇంకా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. సో అలా ఇప్పుడు ఉన్నదంటే వీటితో ఖచ్చితంగా అన్ని క్యారెక్టర్స్ ఉంటుంది, ఖచ్చితంగా చేంజ్ ఓవర్ అవుతుంది అని చెప్పేసి నమ్ముతున్నా, అవుతుంది. ఓకే జీవన్ గారు, అయితే ఇప్పుడు మీకు ఒక టాస్కా? ఓకే, ఇంటర్వ్యూలు కూడా ఉందా? పెట్టాము మీకోసం ఇది. సో మీరు ఎన్నో స్కిట్స్ చేస్తుంటారు. అఫ్కోర్స్ అంటే మా అందరికీ కూడా తెలుసు ఒక స్కిట్ చేయాలి అంటే దానికి ఒక స్టోరీ, మిగతా ఆర్టిస్టులు సపోర్టింగ్ ఇదంతా ఉండాలి. కానీ ఇప్పుడు సోలో పర్ఫార్మెన్స్గా ఏదన్నా ఒక స్కిట్ లాగా చేయమంటే ఎలా ఉంటుంది? చేయగలుగుతారు? హలో ఎవరు? ఓ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు అప్పుడు. ఓకే, ఎవరు? యాంకరా ట్యాంకరా? యాంకర్ అండి. యాంకర్. ఓకే,
బాగుంది. పెళ్ళైందా? ఇంకా అవ్వలేదండి. నాకు కూడా అవ్వలేదు. ఓకే, నేను నిన్ను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో బయటికి వెళ్తే నన్ను అందరూ అరే వీడు తాగి వచ్చిండు అంటున్నాడు. కానీ తాగినోడిని నువ్వు ఇంటర్వ్యూకి పిలిచావు, ఇది నిజంగా సూపర్. నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను, నువ్వు నన్ను చేయడం కాదు. ఓకే, మాట్లాడమ్మా. ఓకే అండి. ఎందుకు భయపడుతున్నావా? మాట్లాడు. ఓకే అండి, అడగండి క్వశ్చన్స్. అండి అంటే అండి ఎందుకు మరి ఇంకేమని పిలవమంటారు? అంటే కొంచెం క్లోజ్గా ఉండాలి కదా. ఇంటర్వ్యూ అండి అనే పిలుస్తా. కెమిస్ట్రీ ఉండాలమ్మా. నేను అండి అనే పిలుస్తా అండి. అండి యాంకర్కి తెలియలేదు. ఓకే, నీకోసం ఒక సాంగ్ పాడాలా? నాకోసమా? పాడండి. ఎందుకు ఫేస్ అంతా ఎందుకు అలా పెట్టినా? సీరియస్గా ఎందుకు పెట్టినా? సీరియస్ ఏం లేదు మామూలుగా. లేదు, నో ప్రాబ్లం. నువ్వు చాలా బాగున్నావు, నువ్వు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, నువ్వు అంటే వీడు తాగినోడు వచ్చింది కదా, వీడు అంటాడేమో అని చెప్పేసి అని ఏమనుకో. ఏం లేదండి, నేను కూడా అంటాను. తాగినోడు అన్ని నిజాలు చెప్తాడు, గుర్తుపెట్టుకో. ఓకే ఓకే, తాగినోడే ఈ మాటలు ఆ మాటలు చెప్పి మోసం చేయడానికి ట్రై చేస్తుంటాడు కానీ. ఓకే ఓకే ఓకే. వద్దులే, సాంగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. పాడాలా తప్పకుండా? పాడండి, 2 లైన్లు. మరి స్కిట్ చేయనుగా, స్కిట్ చేయాలంటే 4-5 ఉండాలి. నన్ను ఒక్కనే చేయమంటే ఎలా? అందుకే స్కిట్ అని అనగానే మారిపోయినా. చేంజ్ ఎవరు వచ్చిందా? వచ్చింది. ఓకే ఓకే, అందరి B1 న్యూస్ ప్రేక్షకులందరికీ దయచేసి మీరు తప్పుగా అనుకుంటున్నాను. నేను ఇలానే ఉంటా, ఇట్లానే ఉంటా. నాకు పేరు వచ్చినా రాకపోయినా, నా సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఇలా ఉంటా. మీరు మాత్రం మమ్మల్ని ఇలానే ఆదరిస్తూ ఉండండి, మమ్మల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తుండే. ఎంకరేజ్ అంటే దీనికి కాదు, ఆర్టిస్ట్కి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో ఇలానే మిమ్మల్ని అందరినీ నవ్విస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ కొంచెం ఇప్పుడు నవ్వుతుంది, ఇంతకుముందు నవ్వలే కానీ ఇప్పుడు నవ్వుతుంది. ఓకే, యాంకర్ యామిని, ఏం పేరు? అనుష. ఓకే, యామిని అనుకున్నా. యామిని అంటే ఉండే. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఉండే అంటే ఇంటి పక్కన ఉండే ఒకప్పుడు. ఏం టెన్షన్ పడట్లేదు. మరి ఉండే అంటే ఇట్లా ఇస్తున్నావు? మామూలుగానే చూసాను. ఓకే, అనుష మంచి సాంగ్ పాడాలా? ఓకే ఓకేనా? కర్రె కలరు పొరగానే కత్తిలాగా ఉన్నావాన్ని, నన్నే నువ్వు ప్రేమించాలమ్మో. ఐటు కాస్త తక్కువైనా ప్రేమించే సత్తా ఉన్న రోడ్డు సైడు రోమియో నేనే. అవ్వాయ్యా నాకు లేరే, ఆస్తిపాస్తులు నాకు లేవే, ఏది ఏమైనా నువ్వు నన్నే ప్రేమించాలి. కలరు పొరగానే కత్తిలాగా ఉన్నవాన్ని, నన్నే నువ్వు ప్రేమించాలమ్మో. ఒక బాగుందా? బాగుందండి, ప్యారడీ బాగా చాలా చక్కగా వాడారు. నువ్వు కొంచెం గట్టిగా నవ్వచ్చు కదా ప్లీజ్. గట్టిగా నవ్వాలంటారా? ఓకే వద్దులే. ఓకే, ఏదో వచ్చింది ఊహించుకొని పాడినాం. ఓకే, థ్యాంక్ యూ. అయిందండి, చాలా స్కిట్లో ఇన్వాల్వ్ అయ్యి మధ్యలో అలా అంటే జనరల్గా తాగుబోతు క్యారెక్టర్స్ అనగానే కొంతమంది ఇంకా అవే చేస్తారు ఇవే చేస్తారు అనుకోండి. కానీ అందరూ ఆర్టిస్ట్ అనుకున్నప్పుడు అన్నీ చేయగలిగేలాగా ఉండాలి అనేది నా అభిప్రాయం. అన్నీ చేయాలి. సో తాగుబోతు క్యారెక్టర్ ఏదైనా. కొంతమంది ఆర్టిస్టులు ఏం చేస్తుంటారంటే అందులో తాగుబోతు క్యారెక్టర్ అని అబ్బా నేను చేయలేను సార్ అని అట్లా అనకూడదు. అసలు ఏదైనా చేసేలాగా ఉండాలి ఆ టైంకి. ఇప్పుడు జీవన్ గారు, మీకు రీసెంట్ టైమ్స్లో కానీ లేదా అంతకు ముందు కూడా ఏదన్నా మూవీ చూసి ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండే, ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తే బాగుండే అని ఏదన్నా అనిపించిందా? నాకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు అని
అంటే నాకు కామెడియన్స్లలో అంటే మెయిన్గా పెద్ద కామెడియన్ నాకు బ్రహ్మానందం గారు బాగా ఇష్టం. దాని తర్వాత నాకు మంచి టైమింగ్గా నాకు సూపర్గా అనిపించేది రఘుబాబు గారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం లీడ్లో ఉన్న వాళ్ళలో వెన్నెల కిషోర్ గారు అని సత్యాన్న నాకు బాగా ఇష్టం. వాళ్ళు చేసే క్యారెక్టర్ కానీ అసలు ఆ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ డిక్షన్ భలే అనిపిస్తుంది నాకు. చాలా ఇలా చేస్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక యాక్టర్గా మాట్లాడితే సో కొంచెం రా క్యారెక్టర్స్ ఎక్కువ చేయాలని ఇష్టం. ఓకే. సో రా క్యారెక్టర్స్ అంటే బాగా అంటే వీడు ఇది చేయగలుగుతాడా అనేలాగా ఉండే క్యారెక్టర్స్. ఆల్మోస్ట్ ఎక్కువ కొంచెం గెటప్లు లాగా ఇప్పుడు విక్రమ్ గారు చేశారు కొన్ని క్యారెక్టర్స్, శివపుత్రుడు లాంటి క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్ బాగా ఇష్టం. అంటే ఎక్కువగా గెటప్స్తోని ఎక్కువగా మనం ఏం చేయాలన్నా అందులో చేయొచ్చు. అసలు అంత స్కోప్ ఉంటుంది. సో కానీ మళ్ళీ అన్నిటికంటే గ్రేట్నెస్ నవ్వించడమే మళ్ళీ. సో నీ ఏడిపించాలన్నా ఏడవాలన్నా ఏడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ సో నవ్వించడము నీకు చాలా కష్టం. సో అన్నిటికన్నా మళ్ళీ గ్రేట్ కామెడియన్గానే. కానీ అలాంటి క్యారెక్టర్స్ రా క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది. సో ఈ మధ్య అంటే రిలీజ్కు దగ్గరలో ఉంది శరపంజరం సినిమా. దాంట్లో రాగా ఉంటుంది. అంటే ఇట్లా గడ్డం సో ఇదంటే పల్లె ఫ్రెండ్, ఒకప్పటి పాత ఫ్రెండ్స్ ఎలా ఉండేది అంతా లుంగి కట్టుకొని అదంతా అలా ఉంటుంది. సో అలా ఉంటే ఒకలాంటి ఫీల్, అబ్బా మంచి క్యారెక్టర్ ఇది అని చెప్పేసి అన్న ఫీల్లో ఉంటుంది. సో అలాంటివి బాగుంటుంది, బాగా చేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను చేస్తున్న సినిమా భగవంతుడు తిరువూరు, దాంట్లో కూడా హీరో ఫ్రెండే. అది కూడా మాస్ విలేజ్ గెటప్పే. సో అలా ఎక్కువగా మాస్ క్యారెక్టర్స్ కొంచెం బాగా ఇష్టం. సో అలా అవునండి. సో ఇప్పుడు ఇంకా చేతిలో ఎన్ని మూవీస్ ఉన్నాయండి? సో ప్రస్తుతం ఇప్పుడు ఒక 5 మూవీస్ వరకు ఉన్నాయి చేస్తున్నా. సో త్వరలో అన్ని రిలీజ్ ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంటాయి. సో ఇంతకు ముందు ఈ గ్యాప్ అంతా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ గ్యాప్ అంతా ఈ మూవీస్ చేస్తూ ఉన్నా. దానికి తోడు ఏమనుకున్నానంటే ఇంక చేయట్లేరు అని చెప్పేసి అని అనుకున్నారు. అంటే ఎప్పుడైనా లైమ్ లైన్లో కనిపిస్తూ ఉంటేనే ఉన్నారు అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ మనం లైమ్ లైన్లో కనిపించకపోయినా కూడా ఫీల్డ్లో ఆల్రెడీ ఉండి చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వరుసగా అన్నీ ఒక్కొక్కటి అలా రిలీజ్ అవుతూ వస్తుంటే ఇంకా మంచి పేరు వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ జీవన్ గారు అసలు 24 క్రాఫ్ట్స్లో మొత్తం అన్ని కళలు ఉన్నాయంట కదా మీలో? అయ్యో అంటే 24 క్రాఫ్ట్స్ ఏం లేవు, కొన్ని అందులో కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని అంతే. ఏంటి ఏవి ఉన్నాయండి? అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన నేపథ్యం సాంగ్స్ పాడడం అలవాటు అయింది. సో కాస్తో కూస్తో పర్వాలేదు వాయిస్, మీరు విన్నారు ఇంతకుముందు. సో సింగింగ్ ఓకే పాడగలుగుతా. దాని తర్వాత ఇంకా యాక్టింగ్, సో అన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతా. అండ్ తర్వాత ఆ మ్యూజిక్ సెన్స్ ఉంది. అంటే నేను తిరిగిన నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్గా ఎదుగుతున్నారు అందరూ. సో అలా మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉంది. అంటే ఒక ట్యూన్ కంపోజ్ చేసి ఒక సాంగ్ మొత్తం బయటికి తీసుకొచ్చి అవుట్పుట్ తీసుకొచ్చే అంత అది ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. సో ఎందుకు అంటున్నా అంటే నేను ఈ మధ్యన నేను కూడా ఒక చిన్న ఫెస్టివల్స్కు, బతుకమ్మ ఫెస్టివల్స్కు ఓన్గా ట్యూన్ క్రియేట్ చేసుకొని సాంగ్ మ్యూజిక్ చేసిన రోజులు ఉన్నాయి. సో అలా చేయగలుగుతున్నా. సో డ్యాన్స్ కూడా చిన్నప్పటి నుంచి టచ్ ఉంది, చేస్తూ వస్తున్న స్టేజీల పైన కానీ అది కానీ. సో చాలా స్కూళ్ళల్లో డ్యాన్స్ నేర్పించేది. సో అలా అంటే ఎక్కడ ట్రైనింగ్ ఏం తీసుకోలేదు, ప్రతిదీ కూడా. సో అలా నేర్పిస్తూ అలా అలవాటు, చూడడం ఏదైనా చూసి నేర్చుకోవడమే. సో అలా డ్యాన్స్ చేసేది. నేను జబర్దస్త్లో కూడా స్టార్టింగ్ ఎంట్రీ ఒక డ్యాన్స్ ఉంటుంది. రోజా మేడంకు బాగా ఇష్టం ఆ డ్యాన్స్, నేను చేసే డ్యాన్స్. ప్రతిసారి అంటూ ఉంటుంది డ్యాన్స్ సూపర్ చేస్తావు జీవన్ అది అని చెప్పి. సో అలా ఆ డ్యాన్స్ కొంచెం ఆ బాడీలో అది రిధం కొంచెం ఉంది కాబట్టి డ్యాన్స్ చేయగలుగుతాం. సో మొన్న ఈ మధ్యనే నేను ఒక తీగమల్లె అని ఒక యూట్యూబ్ ఛానల్ మా తెలిసిన సార్ వాళ్ళ ఛానల్లో నేను ఒక షార్ట్ ఫిలిం రాసి అండ్ డైరెక్షన్ చేయడం జరిగింది. సో అది కూడా చేశా. సో అలా ఒక్కొక్కటి చేసుకుంటూ డైరెక్షన్ కూడా అయిపోయింది అయితే చేస్తున్నా చిన్నది. మొత్తానికి డైరెక్టర్ కూడా అయిపోయారు కాబట్టి ఇంకా ఆల్రెడీ మ్యూజిక్ అంటే అది మీకు చిన్నప్పటి నుంచి ఉన్నదే.
ఒంట్లో. సో అంటే మీ మూవీకి ఇప్పుడు నెక్స్ట్ మీరే మ్యూజిక్ చేసుకుని మీరే డైరెక్షన్ కూడా చేసేసుకుంటారు అనుకోవచ్చు అయితే. సో ఓకే, మీరు అన్నట్టు ప్రస్తుతం ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో అంటే నేను అనుకున్నది చేసుకుంటూ వెళ్తున్నా. సో దేవుడు కరుణిస్తే నాకు ఒక అవకాశం ఇస్తే సో అలా కూడా జరగచ్చేమో, జరుగుతుంది అని ఆశిస్తున్నా. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇప్పుడు మా వాళ్ళు అందరూ డైరెక్షన్ చేస్తున్నారు, అన్నీ ప్రతి దాంట్లో చేస్తున్నారు. సో నేను కూడా అన్ని క్రాఫ్ట్స్ చేసుకొని నాకు నేనే డైరెక్ట్ చేసుకొని నాకు నేనే మ్యూజిక్ చేసుకొని నా దానికి నేను అన్నీ చేసుకునేలాగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా. అది అవుతుంది, భగవంతుని దయ వల్ల ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నా. ప్రేక్షకులు అందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నేను మొన్న ఇప్పుడు రిలీజ్కు ఉండే శరపంజరం సినిమా కూడా నా ఫ్రెండ్ అలానే చేశాడు. అంటే అండ్ అన్నీ అదొక డిఫరెంట్ సబ్జెక్టు అండ్ థాట్ కూడా డిఫరెంటే. సో అలాంటి సబ్జెక్ట్ వస్తున్నాడు, తనే డైరెక్షన్ చేసుకున్నాడు, తనే రాసుకున్నాడు, తనే హీరోగా చేసిండు, తనే అన్నీ చేసుకున్నాడు. నాకు తెలిసి బాయ్ దగ్గర నుంచి అన్నీ ఆయనే చేసుకున్నాడు. సో ఒక నాకు నచ్చింది. సో అలా మనం కూడా ఎందుకు చేయలేము? సో అన్ని పనులు నేర్చుకొని ఉండాలి, అన్నీ చేయగలగాలనే ఉద్దేశం. సో కరుణిస్తే దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా చేయగలుగుతా, చేస్తా. అదండి, ఇప్పుడు మీ రీసెంట్ మూవీ శరపంజరం ఏదైతే ఉందో దానికి అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా యాక్ట్ చేశారంట. అన్ని రోజులు మళ్ళీ హైదరాబాద్ కూడా కాదు, అక్కడెక్కడో లొకేషన్లో. దానికి ఒక పెద్ద కారణం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసిన డైరెక్టర్ అండ్ హీరో నవీన్ కుమార్ గట్టు నా ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ ఒకటి ఇంపార్టెంట్. సో ఇంకోటి ఇప్పుడు చెప్పా కదా, నాకు రా క్యారెక్టర్స్ చేయాలని ఎక్కువగా ఇష్టం. సో దానికి తోడు అది 1990s జరిగే అలా సంఘటనలు ఆధారంగా తీసిన సినిమా. సో దానికి తోడు హీరో ఫ్రెండ్ అలానే ఉంటాం, రాగుంటాం అంతా బీడీలు కాల్చుకొని ఇలాగా. సో అది కూడా ఒక ఇంట్రెస్ట్. ఇంకొకటి తను అనుకున్న ఒక సంకల్పం ఏదైతుందో అంటే ఫ్రెండ్స్ అందరు కలిస్తే ఫ్రెండ్షిప్, స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ అందరు కలిస్తే సాధించలేనిది ఏమీ లేదు అనే దానికి నిదర్శనంగా 0 బడ్జెట్తో సినిమా చేయగలమా అనే ఒక కాన్సెప్ట్ అనుకొని మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా చేయగలుగుదాం అని చెప్పేసి అనుకొని చేసిన సినిమా అది. సో ఈ రోజులలో ఆర్టిస్టులు మామూలుగా క్యారవాన్ లేకుంటేనే బయట ఉండే పరిస్థితి లేదు. సో అలాంటి టైంలో క్యారవాన్ లేదు, ఏమీ లేదు, ఏది ఉండదు. సో ఒక విధంగా చెప్పాలంటే మా ఫుడ్ మేమే తీసుకొని పోయినాం. సో ఒక పొలంలోకి పనికి పోతే ఎలా ఉంటుందో కూలీలు, సో అలా పోయి ఒక వరాలు పొలం గట్ల మీద కూర్చొని అక్కడే తిని, సో అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసేది. మేము షూటింగ్ చేస్తున్న టైంలో మేము ఫుడ్ తెచ్చుకుంటుంటే ఆ ఊరోళ్ళందరూ చూసి అరే వీళ్ళు ఏంది ఇంత కష్టపడుతున్నారని వాళ్ళే ఫుడ్ వండి పెట్టడం స్టార్ట్ చేశారు. సో అలా మేము అనుకున్న ఒక సంకల్పానికి ఊరోళ్ళందరూ తోడవడం, సో ఆ సబ్జెక్టు బాగుండడం, సో అలా అనుకొని చేస్తున్నాను. తను అనుకున్న 0 బడ్జెట్లో సినిమా చేయాలి అనే దానికి నేను కానీ, మా రాజమౌళి అన్న కానీ, వెంకీ కానీ, వరంగల్ భాష గారు అనే ఆర్టిస్టు ఆనంద్ భారత్ అన్న కానీ, సో ఆ ఊర్లో ఉన్న విలేజర్స్ చాలామంది సపోర్ట్ చేశారు. సో అలా ఒక మంచి సినిమా బయటకు వచ్చింది, త్వరలో రిలీజ్ కాబోతుంది. సో బాగుంటుంది ఆ సినిమా. సో ఒక డిఫరెంట్ సబ్జెక్టు కూడా. సో ఒక జోగిని అమ్మాయి, ఒక గంగిరెద్దుల అబ్బాయి మధ్య జరిగే అసలు ఆ ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఒక మంచి 1990s సంఘటనల ఆధారంగా చేసిన సినిమా, చాలా బాగుంటుంది. సో అలా ఫ్రెండ్స్ మేమందరం అనుకొని చేసుకున్నది. సో అందుకే రెమ్యునరేషన్ ఒకటి, అసలు కనీసం మేము ఛార్జెస్ కూడా మేము చేసుకోలేదు. ఎవరి వెహికల్ వాళ్ళే, ఎవరిది వాళ్ళే వెళ్ళి అంతా సపోర్ట్ చేసుకున్నాం. అంటే ఫ్రెండ్స్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు అనేది మేము ఒకటి చెప్పాలనుకున్నాం. అది ఈ సినిమా ద్వారా. అయితే జీవన్ గారు, లాస్ట్లో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, అంటే అందరూ మీకు పరిచయం ఉన్న, మీతో ఒక మంచి రిలేషన్ ఉన్నటువంటి పర్సన్ నేమ్స్ నేను ఇప్పుడు చెప్తాను. కాదు, ఉగాది పచ్చడి కంటే ఎక్కువ కలుస్తున్నాయి కదా అన్ని ఇంటర్వ్యూలో కదా, చాలా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. తర్వాత ఒక స్కిట్ అన్నారు, తర్వాత ఇది అన్నారు, తర్వాత లాస్ట్ పాటలు, ఓకే సాంగ్స్, ఏదో 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 అంటారు. లాస్ట్ కు ఇంకా డాన్స్ కూడా చేయించేటట్టు ఇదేదో బాగుంది. ఫైన్. సో కొంతమంది నేమ్స్ చెప్తానండి, వాళ్ళ గురించి మీకు టక్కున గుర్తొచ్చేది ఏంటి? సో ఫస్ట్ అయితే మీకు అంటే ఇండస్ట్రీ వైపు
మీ గాలి మళ్ళడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి రీజన్ మీ బాబాయ్ గారు ప్రేమ్ కుమార్ గారు. సో ఆయన పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? సో నా గురువు, గాడ్ ఫాదర్. ఓకే. నెక్స్ట్ కాసర్ల శ్యామ్ గారు. కాసర్ల శ్యామన్న నాకు ఒక దారి, నేను చీకట్లో వెళ్తుంటే నాకు ఒక దారి చూపించిన దేవుడు. ఓకే, టార్చ్ బేరర్ అయితే. Yes. ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు. సురేష్ బొబ్బిలి ఏమంటారు, ఒక బెస్ట్, అది సపోర్టా, అది ఎంకరేజ్, ఒక కల్మషం లేని మనిషి. ఓకే. అంతే. ఓకే. ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాడు. సో కల్మషం లేని మనిషి సురేష్ బొబ్బిలి. జబర్దస్త్ రాజమౌళి గారు. రాజమౌళి గారి స్వార్థం లేని మనిషి. సో ఎలాగంటే పక్కన ఆర్టిస్టుని పొగడడం ఏ ఆర్టిస్టు కూడా ఇష్టపడడు. సో కానీ తను పక్కన ఆర్టిస్టును చాలా ఎంకరేజ్ చేస్తుంటాడు, ప్లస్ ఇష్టపడుతుంటాడు. సో అందుకు ఎలాంటి స్వార్థం లేదు. ఓకే. మీ వెంకీ మంకీ. వెంకీ మంకీ బెస్ట్ సపోర్టర్. ఎందుకంటే నేను తన టీంలో చేస్తున్న టైంలో నాకు ఎంత సపోర్ట్ ఇచ్చాడు. తనకు కొన్ని స్కిట్లలో తను తగ్గించుకొని నాకు ఎక్కువ ఇచ్చాడు. సో అంత మంచి సపోర్టర్. నైస్. మీ ఫేవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. రీజన్ అంటే ఇంకేం లేదు, ఇంకా అన్నిటికీ ఆయనే. ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తున్నా అన్న, నేను ఈ సాంగ్స్ పాడుతున్నా అన్న, ఈ యాక్టింగ్ చేస్తున్నా అన్న, ఎలాంటి భయం లేకుండా జనాల ముందు, ప్రేక్షకుల ముందు, కెమెరా ముందు మాట్లాడుతున్నా అన్న, దానికి కారణం ఫస్ట్ చూసి అబ్బా ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చూసింది ఆ మహాన్ భావం నుంచే. ఓకే. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు రాజ్కోటి గారు అంటే బాగా ఇష్టం. ఓకే. ఇద్దరు. రాజ్కోటి గారు అంటే అప్పుడు ఇద్దరు కలిసి మ్యూజిక్. సో ఒక మ్యూజిక్లో ఇళయరాజా గారు ఎంత ఒక విప్లవం తీసుకొచ్చాడు, మెలోడియస్ దానికే ఒక డెప్త్, అంటే ఒక బేస్ కానీ అసలు అలాంటి క్రియేషన్స్ చేశారు రాజ్కోటి గారు. ఓకే. భలే ఇష్టం ఆ సాంగ్స్ అన్ని, పాత సాంగ్స్ అని, ఓల్డ్ సాంగ్స్ ఎక్కువగా వింటుంటా, ఓల్డ్ సాంగ్స్. ఓకే. సో అలా. ఫేవరెట్ హీరోయిన్ అంటే చాలా ఉంటారు అనుకోండి. అంటే నా సినిమాలో ఎవరు చేస్తే ఓకే, నాకు అందరూ బాగా ఇష్టం ఉంటే, ఎందుకంటే ఎవరికి వాళ్ళు బాగా చేస్తున్నా. సో నాకు అందరు ఇష్టం. దాంట్లో ఇంకా కొంచెం ఇష్టము అని అంటే ఇంకా పూజా హెగ్డే గారు. ఓకే, ఫైన్, నైస్. ఓకే, సూపర్ అండి. సో ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు. థ్యాంక్ యూ. సో ఓకే, థ్యాంక్ యూ అండి. నేను అనుకోలేదు ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారని. సో ఎనీవే, అంటే నా గురించి కొంచెం జనాలకు కూడా కొన్ని తెలియాలి, కొన్ని తెలియని ఉన్నాయి. ఒక మంచి పాయింట్ తెలియజేశాను, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని చెప్పి చాలామంది అనుకున్నారు. సో ఈ B1 న్యూస్ ద్వారా సో ప్రతి ఒక్కరికి ఒక మళ్ళీ జీవన్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అవుతున్నాడు, చేస్తున్నాడు అని చెప్పేసి చాలామందికి తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, నన్ను తీసుకొచ్చి ఇంత బాగా నాకు అవకాశం ఇచ్చినందుకు B1 న్యూస్ ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఆదరించండి, మిమ్మల్ని అందరినీ ఎప్పుడూ నవ్విస్తూ, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి. సో మీరు కూడా ఫ్యూచర్లో మీ మూవీకి మీరే మ్యూజిక్ డైరెక్షన్ చేసి, మీరే డైరెక్షన్ చేసి ఒక మంచి నేమ్ని తెచ్చుకోవాలి. అండ్ అలానే మనకి త్వరలోనే శరపంజరం మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. సో దాంట్లో ఫుల్ లెంత్ ఒక మంచి రోల్లో మీరు కనిపించారు. సో దాని ద్వారా కూడా మీకు ఒక మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. మీ వాయిస్ ద్వారా, మన B1 న్యూస్ వాయిస్ ద్వారా, సో సినిమా ఏ సినిమా అయినా సరే, ఈ శరపంజరం కానీ ఏ సినిమా అయినా సరే, ప్లీజ్ దయచేసి థియేటర్లో వచ్చి చూడండి. ఎందుకంటే మీరు చూసే ఆ సినిమా ద్వారా, మీరు ఇచ్చే మనీ ద్వారా చాలామంది కార్మికుల, చాలామంది ఆర్టిస్టుల, చాలామంది టెక్నీషియన్స్ల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. సో ప్లీజ్ మీరు థియేటర్స్కి వచ్చి చూడండి. OTTలో వస్తుంది కదా అని చెప్పేసి అని ఎదురు చూడకుండా, సో మీరందరూ థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము కూడా మిమ్మల్ని అందరినీ ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ఎక్కువగా ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ అండి.